2026 సంవత్సరం మనము ప్రారంభించాం. ఈ సంవత్సరం మరి ఆల్రెడీ ఒక వారం అయిపోయింది, రెండో వారంలోకి మనం ప్రవేశించాం. ఈ సంవత్సరం అంతా కూడా ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఒక భక్తుడు అన్నాడు, జీవిత ప్రయాణం అంటండి ఒక ఓడ ప్రయాణంతో మనం పోల్చవచ్చు అంటండి. ఓడ ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. నీటిలో చక్కగా సముద్రం మీద ఓడ తేలుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది. కానీ అనుకోకుండా సముద్రంలో ఏం వస్తూ ఉంటాయి? తుఫాన్లు వస్తూ ఉంటాయి కదండి. సో ఓడ దేనికి సిద్ధపడి ఉండాలి? తుఫాన్లకి సిద్ధపడి ఉండాలి కదా. ఓడలు హార్బర్లో ఉంటే క్షేమంగా ఉంటాయి, కానీ హార్బర్లో ఉండడానికి కాదు వాటిని తయారు చేసింది. అవి చక్కగా ప్రయాణం చేసి ఏ తుఫాన్లన్నా ఎదుర్కోవడానికి ఓడల్ని సిద్ధపరిచారు. ఇంగ్లీష్లో ఈ మాట ఇలా అంటారు, షిప్స్ ఆర్ సేఫ్ ఇన్ ది హార్బర్ బట్ దట్స్ నాట్ వాట్ దే ఆర్ మెంట్ ఫర్. ఓడలు హార్బర్లో క్షేమంగా ఉంటాయి, కానీ దానికోసం కాదు వాటిని సిద్ధపరిచింది. అలాగే మనల్ని కూడా దేవుడు సిద్ధపరిచింది లోకల్ ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఎదుర్కొంటూ దూసుకొని వెళ్ళిపోయి ఆయన మహిమ కొరకు మనం జీవించాలని దేవుడు మనల్ని సృష్టించాడు, రక్షించుకున్నాడు. మరి ఇలాంటి తుఫాను పరిస్థితులు వచ్చినా ఏమొచ్చినా సరే మనం ఎదుర్కొంటూ దూసుకొని ముందుకు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలండి అని అంటే, ఈ కీర్తన 91 మనకు జవాబిస్తుంది. కీర్తన 91 అధ్యాయంలో కీలకమైన వచనం ఏంటండి అని అంటే, మొదట్లోనే ఉంటుంది చూడండి, మహోన్నత చోట నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము. చెప్పండి అన్నమాట, ఆశ్రయము. చెప్పండి, ఆశ్రయము. ఆయన చోట నివసించటం, ఆయన రెక్కల కింద నివసించటం, ఆశ్రయించటం. సో దేవుని రెక్కల కింద ఆయన చాటున మనం నివసించిన వాళ్ళు అంటండి, ఆయన్ని ఆశ్రయించిన వారు అసలు ఏ తుఫానుకు కూడా భయపడరు అంటండి, సంతోషంగా ముందుకు వెళ్ళిపోతారు. అయితే ఈ భాగంలో ఇదినో మనం ధ్యానించబోయేది ఏంటండి అంటే, ఈ కీర్తన మనకు అర్థం అవ్వాలంటే కీర్తన 91 2 ప్రశ్నలకు మనము జవాబు ఇవ్వాలి. మొదటిది, ఆయన్ని ఆశ్రయించడం అంటే ఏంటి? ఆయన ఆశ్రయించడం అంటే ఏంటండి అంటే, ఆయనకు ప్రార్థన చేయడమా, లేకపోతే ఆయన మీద ఏంటి ఆశ్రయించడం అంటే ఏంటి? ఈ కీర్తనలోనే ఆ ప్రశ్నకు మనం జవాబు చూద్దాం. రెండో ప్రశ్న ఏంటంటే, ఆయన ఆశ్రయించడం ద్వారా మనకు కలిగే మేళ్ళేంటి? ఆయన ఆశ్రయించడం ద్వారా మనకు కలిగిన మేళ్ళు, ఆ మేళ్లను బట్టే మనం దేవుణ్ణి ఎంతో స్తుతులు చెల్లించాలి. ఇదను. సో ఈ 2 ప్రశ్నలకు జవాబు వస్తేనే తప్ప ఈ కీర్తన మనకు అర్థం కాదు. దేవా, నిన్ను ఆశ్రయించడం ద్వారా ఇన్ని మేళ్ళు ఉన్నాయా నాకు అని చెప్పి ఆ మేళ్లను బట్టి మనం తర్వాత దేవుని మన స్తుతులు చెల్లిస్తాం. సో మొదటి ప్రశ్న ఏం చెప్పాం? అసలు ఆయన ఆశ్రయించడం అంటే ఏంటి? సో ఇక్కడ ఈ కీర్తనలో ప్రభుని ఆశ్రయించిన వారికి ఉండే ఒక 4 లక్షణాలు ముందు మనం చూద్దాం. ఆ 4 లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటేనే నిజంగా ఆయన ఏం చేసినట్టు? ఆశ్రయించినట్టు. ఆ 4 లక్షణాలు వాళ్ళు లేవనుకోండి, దేవుణ్ణే ఆశ్రయించానండి, ఆయన ఉన్నాడండి నాకు అనడం అజ్ఞానం అనమాట. ఈ 4 లక్షణాలు ఉన్నోళ్లే నిజంగా ఆయన ఏం చేసినట్టు? ఆశ్రయించిన వారు. వాళ్ళకి రెండో ప్రశ్నలో వచ్చే ఆశీర్వాదాలన్నీ ఉంటాయన్నమాట. అందుకోసం మొదటి ప్రశ్న అంత కీలకం. ఆయన ఆశ్రయించడం అంటే ఏంటండి అంటే, చూడండి, ఆయన ఆశ్రయించిన వారికి ఉండే లక్షణాలు ఏంటో ఒక 4 లక్షణాలు మీకు చూపిస్తాను. నాతో పాటు చూడండి. 14వ వచనం, అదే కీర్తనలో 14వ వచనం రండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. ఆయన ఆశ్రయించిన వారికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తారు. చెప్పండి, ఆయన ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మీరు నేను ప్రభుని ఆశ్రయించాము అంటే మనలో కనిపించే ప్రస్ఫుట లక్షణం ఏంటంటే, అందరికంటే అన్నిటికంటే యేసు ప్రభుని ఎంతో ప్రేమిస్తారనమాట. చూడండి, అసలు మనం రక్షింపబడ్డాము అంటేనే అండి మనలో కనిపించే లక్షణం ఏంటో తెలుసా? దేవుని పట్ల మిక్కుటమైన ప్రేమమ్మ. రోమా 8:28లో రక్షింపబడిన వారికి ఒక చిన్న నిర్వచనం ఉంటుంది చూడండి. రక్షింపబడిన వారికి ఒక చిన్న నిర్వచనం, ఒక డెఫినేషన్ ఫస్ట్ లైన్లోనే ఉంటుంది చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. చాలు, ఆ ఒక్క లైనే.
ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారంటే రక్షింపబడిన వారు, విశ్వాసులు అనమాట. వాళ్ళ గురించి ఫస్ట్ ఒక స్టేట్మెంట్తో మొదలు పెడతాడు, ఏంటంటే దేవుణ్ణి ప్రేమించువారు. సో రక్షింపబడిన వారికి ఉండే లక్షణం ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవారు, ఆయన ఆశ్రయించిన వారిని, దేవుణ్ణి నిజంగా ఆశ్రయించిన వారికి ఉండే లక్షణం దేవుణ్ణి ఎంతో, యేసు ప్రభుని ఎంతో వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఈ కీర్తన 91కి వచ్చేద్దాం. సో మొట్టమొదటి లక్షణం మనం అర్థమైంది ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఉండే లక్షణం, వారు అందరికంటే దేవుని ఎక్కువ ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. మీరు మందిరంకి ఎందుకు వచ్చారండి ఈరోజు అని అంటే ఏమంటారు చెప్పండి? మాకు ప్రభు అంటే ఎంతో ప్రేమ అండి. ఆయన వాక్యాన్ని ఎందుకంటే ఎంత గంట సేపు అన్న కూర్చొని వింటున్నారంటే మాకు ప్రభు అంటే ఎంతో ప్రేమ. ఆయన పరిచర్య ఎందుకు చేస్తున్నారంటే మాకు ప్రభు అంటే ఎంతో ప్రేమ. ప్రభు దగ్గర కూడా మన దగ్గర నుంచి కోరేది ఏంటో తెలుసండి, ఆ ప్రేమతోనే మనం ఏదన్నా ఆయనకి చేయాలి. పేతురుని ఒక ప్రశ్న అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు ఒకే ప్రశ్న. ఏంటి? పేతురు, నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అని అన్నాడు. 2సారి మళ్ళీ అడుగుతాడు. 3సారి ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నాడు చెప్పండి? ఆలోచించి చెప్పు, ఆలోచించి నిజంగా ఉందా ఆ ప్రేమ? 3సారి వ్యసన పడతాడు. అర్థమైపోద్దాను, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను నోటితో అంటున్నాను, కానీ నేను రుజువు చేశాను, నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు నేను బొంకాను. నేను ఆ ప్రేమ లేదు నేను, కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తాను, నీ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. నాలాంటి నువ్వు మళ్ళీ చేర్చుకున్నావు, నా ఎడలు నువ్వు ఎంతో వాత్సల్యత చూపించావు. అయితే ప్రభు అంటాడు, వెళ్ళు నా గొర్రెలను కాయు, వెళ్ళు వాటిని మేపు అంటున్నాడు అనమాట. సో ప్రభు అక్కడ చెప్తుంది ఏంటంటే, ఏదన్నా చేసినా నా పట్ల ఎంత చేయాలి? ప్రేమతోనే చేయాలి అంటున్నాడు. ఈవెన్ మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఎఫెసీ సంఘానికి దేవుడు ఒక తప్పును చూపిస్తాడు. అయితే మీలో ఒక తప్పును నేను మోపుతున్నాను. ఏంటో తెలుసా తప్పు? ఇగో మొదట ఉండిన ఆ ప్రేమ పోయింది నీకు. ఆ మొదటి ప్రేమ ఏది అని అడుగుతున్నాను. మొదటి ప్రేమ అంటే అర్థం ఏదో ప్రారంభంలో ఉన్న ప్రేమను కాదండి. మొదటి ప్రేమ అంటే ఏంటో చెప్పనా? చూడండి, మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకు చాలా వాటి మీద ప్రేమ ఉంటుంది. ఏమండి మీకు మీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అండి అంటే, అమ్మో ఐస్ క్రీమ్ అంటే చాలా ప్రేమ అండి, నాకు చాలా ఇష్టం అండి అంటాం. మీకు మీ బైక్ అంటే చాలా ఇష్టమా అండి అంటే, అమ్మో నా బైక్ అంటే నాకు చాలా ప్రాణం అండి. నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, ఆడన్నా స్నానం చేయడమో కానీ ఆ బైక్ మాత్రం చాలా కడిగేస్తారు శుభ్రం, ఎందుకంటే వాడికి బైక్ అంటే ఎంతో ప్రేమ. అప్పుడు అలాంటి వాడిని పట్టుకుని వెళ్ళి, అరే నీకు మీ తల్లి అంటే ప్రేమ అని అన్నావు అనుకో, అమ్మో మా తల్లి అంటే నాకు చాలా ప్రేమ అని అంటాడు. ఇప్పుడు 2 పక్క పక్కన పెట్టి నీకు బైక్ అంటే ప్రేమ లేకపోతే మీ తల్లి అంటే ప్రేమ అని అంటే ఏమంటారు చెప్పండి? మరే బైకే, తల్లిదండ్రులే, ఆ స్థానాన్ని నేను బైక్కి ఇవ్వను. సో ఒప్పుకుంటున్నాం ఏంటంటే అన్నింటినీ ప్రేమిస్తున్నాం, కానీ వాటికి స్థానాలు మనము ఇస్తున్నాం, లెవెల్స్ ఇస్తున్నాం. సో కుటుంబం కన్నా, నీ ఉద్యోగం కన్నా, నీ ధనం కన్నా, నీ ఆస్తుల కన్నా, నీ అందానికన్నా అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి తెలుసా? ప్రభుకి. ప్రభువా నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు సంతోషం, మిగిలిన అందరూ సంతోషించినా నువ్వు సంతోషించకపోతే నాకు సంతోషమో లేదు. ఎందుకంటే అన్నిటికంటే నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. నిజంగా ప్రభువుని ప్రేమించిన వాళ్ళు ప్రభువుని సంతోషపెడతారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రభువుని ప్రేమించిన వాళ్ళు ప్రభువుని ఏం చేస్తారు? సంతోషపెడతారు. ఆయన బాధ పెట్టే పని చేయరు అన్నమాట. ఆయన బాధ పెట్టే పని చేయరు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంటండి. 2 కొడుకులు ఒకరోజు ఒకటి అనుకున్నారట, ఏంటంటే మన పక్కింట్లో మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు బాలే ఉన్నాయి, మనం వెళ్ళి దొంగతనం చేయాలి అని అనుకున్నారట 2. సరే ఒకరోజు తండ్రి లేని టైంలో 2 వెళ్ళారు. పెద్దన్నయ్య ముందు గోడ దూకాడు, 2వాడు కూడా వచ్చేయమని చెప్పాడు అనమాట. 2వాడు గోడ ఎక్కాడు కానీ దూకలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. వీడేంట్రా బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి అన్నయ్య మళ్ళీ వెనక్కి వచ్చి, రావట్లేదు అంటే, అన్న వద్దన్నా అంటున్నాడంట. ఏంటి డాడీకి తెలిసిపోద్దని భయపడుతున్నావా నువ్వు? ఏం తెలియలే, ఆయన లేరులే, నేను చెప్పనులే, అలా వచ్చాయి అంటుంటే, అలా కాదన్నా డాడీకి కానీ తెలిస్తే చాలా బాధపడిపోతారన్నా మనం ఇలాంటి పని చేసామంటే అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ తమ్ముడు దొంగతనం ఎందుకు చేయలే? తండ్రికి తెలిసిపోతే బాధపడిపోతారు. ఎందుకు అలా అన్నాడు చెప్పండి? తండ్రి బాధపడడం వీడికి ఇష్టం లేదు, ఎందుకంటే తండ్రి పట్ల ఏముంది? ప్రేమ. సో ప్రేమ ఉంటే ఆ తండ్రిని బాధ పెట్టే పని చేయడు. మన దేవుని పట్ల ప్రేమ ఉంటే దేవుని బాధ పెట్టే పని చేయమన్నమాట. అది సీక్రెట్. సో మనకు ప్రభు పట్ల ప్రేమ ఉందో లేదో ఎలా తెలిసిపోతాయండి? ఒక దేవునికి ఇష్టం లేని చెత్త పని చేసేస్తున్నాం అనుకోండి, మనం ఒప్పుకుంటున్నాం ఏంటంటే, నోటితో అంటున్నాను నాకు ప్రభు అంటే ఎంతో ప్రేమని, ఆయన బాధ పెడుతున్నానంటే అసలు నాకు నిజంగా ప్రేమ లేదు అంటున్నాం అన్నమాట. సో ఆయన ఆశ్రయించామంటే మొట్టమొదటి క్లియర్గా కనిపించేది ఏంటంటే, దేవుని పట్ల ఏముంటుంది చెప్పండి మనకి? మిక్కుటమైన ప్రేమ. బైబిల్ ఒక మాట ఉంది తెలుసా,
ఆయన్ని ప్రేమించిన వారు ధన్యులు అంటండి. దేవుడు నిజంగా వారిని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ రాస్తుంది? ఎఫెసీ 6:24 చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు ప్రతి వారందరికీ కృప కలుగును. కృప ఎవరికి కలుగుతుంది చెప్పాలి? మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును అంటున్నాడు. సో ప్రభుని ప్రేమించే వారికంటండి దేవుడు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు పట్ల ప్రేమ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకుంటే మనం ప్రభుని ఏం చేస్తాం? ప్రేమిస్తాం. ఇదే ఎఫెసీ పత్రికలో ఒక 2 పేజీలు తిప్పితే 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు మన పట్ల చూపించిన ప్రేమ ఏంటో ఇక్కడ రాసుంటుంది చూడండి. ఆయనను దేవుడు కరుణాసంపుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారేమి ఉండినప్పుడు సైతం మన ఎడల చూపించిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, మనల్ని ఎలాంటి టైంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు తెలుసా? ఎలాంటి అయినప్పుడట? మన అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన స్థితి. ఆ ఒక్క వర్డ్ ఆలోచిద్దాం, చచ్చిన స్థితి. మనల్ని దేంతో పోల్చాడు? నువ్వు చచ్చినోడు అలా ఉన్నావు. ఇప్పుడు ఆలోచిద్దాం, రోడ్డు మీద ఏదో బండి ఒక కుక్కను గుద్దేసింది, చచ్చిపోయింది. అది 4 రోజుల నుంచి మున్సిపాలిటీ వాళ్ళు తీయలేదు. ఎలా ఉంటుంది చెప్పండి? దాని స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? 2వ రోజుకి కంపు కొట్టేస్తుంది, 3వ రోజు పురుగు పెట్టేస్తుంది. అసలు ఎవడో దారంట వెళ్ళారు. భక్తుడు అలాంటి సీన్ని చూసి మన బతుకు అలాంటిదే, మన పాప బతుకు అలాంటిదే. నువ్వు ఎలాగైతే ఒక చచ్చిన దాన్ని అసహించుకుంటున్నావో దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు అంత అసహ్యకరంగా ఉన్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పచ్చిపుండు గాయాలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడ భయంకరమైన దరిద్రమైన పాపాలు మన బతుకులు ఉండి అసహ్యంగా ఉన్నప్పుడు సహితము ఆయన మనల్ని ఏం చేశాడంటే ప్రేమించాడు. ప్రభువా, నాలో ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి నాలో ఏ కారణం లేకపోయినా సరే నువ్వు నన్ను ఏం చేసావు? ప్రేమించావు తండ్రి. నాలంటున్నా నా బ్రతుకు బయట పెడితే నా సొంతోళ్లే కాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తారు నన్ను. అలాంటి నన్ను, నా బ్రతుకంతా కూడా తెలిసి నువ్వు నన్ను ఏం చేసావు? ప్రేమించావు. భక్తుడు ఇది అర్థం చేసుకొని ఆ ప్రేమ చేతే నువ్వు నన్ను రక్షించుకున్నావు, నా ఆత్మను రక్షించావు. నరకానికి, నాశనానికి వెళ్ళిపోకుండా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి నా శిక్ష అంతా నువ్వు భరించి నన్ను రక్షించావు తండ్రి. కృపచేత నువ్వు నన్ను ఏం చేసావు? రక్షించావు అని చెప్పి అర్థం చేసుకొని లాస్ట్లో అంటున్నాడు, ఆ ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన వారికి అందరికీ కూడా దేవుడు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు, ఎండ్ చేస్తున్నాడు అనమాట. సో ఇది ఎలా అర్థం చేసుకున్నాడేనండి ప్రభుని నిజంగా ఆశ్రయించినాడు. ఆయన ఆశ్రయించిన వాడికి ఉండే మొట్టమొదటి లక్షణం ప్రభుని మిక్కుటమైన ప్రేమతో ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మీరు రక్షింపబడ్డారంటే, నేను రక్షింపబడ్డాను అంటే, ఆయన నిజంగా ఆశ్రయించిన వ్యక్తిని అయితే ప్రభు పట్ల మనకేముంటుంది చెప్పండి? ప్రేమ ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, ప్రభుని ప్రేమించనోడటండి శాపగ్రస్తుడట. ఎక్కడ రాస్తుంది తెలుసా మాట? 1 కొరింథీ 16:22 చూడండి. 1 కొరింథీ 16:22. 1 కొరింథీ 16:22. ఎవడైనను ప్రభుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు. ఈ మాట చూసారా? ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. సో ప్రభువుని ప్రేమించనోడు దేనికి గురై ఉన్నాడు? శాపానికి గురై ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, ఒక రక్షింపబడిన వ్యక్తికి ఖచ్చితంగా వాళ్ళు కనిపించేది ఏంటి? ప్రభు పట్ల. ఎందుకు? రోమా 8:28 ఎలా చదివాం? దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ప్రభు పట్ల ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. వాడిలో ప్రభు పట్ల ప్రేమ లేదు అంటే వాడు ఇంకా రక్షింపబడలేదు. వాడి మీద దేవుని కృప కాదు, దేవుని యొక్క శాపం ఉందంటండి. మనలో ప్రభు పట్ల ప్రేమ ఉందో లేదో ఇలాగే తెలిసిపోద్దండి. అందరికంటే, అన్నిటికంటే, నీ పనులన్నిటికంటే హయ్యెస్ట్ ప్రయారిటీ ప్రభుకి ఇస్తున్నావా లేదా? అబ్రహాంకి ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఏంటా టెస్ట్? అబ్రహాం, నువ్వు నిజంగా ప్రేమించే నీ కుమారుని ఒక టెస్ట్గా పెడుతున్నాను, నీ కుమారుని బలిచ్చే. ఊహించండి,
అబ్రహాము స్థానంలో మనమే ఉన్నాం అనుకుందాం. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలకి పుట్టాడు? 100 సంవత్సరాలకి. ఎంత ప్రేమ ఉండుండదో అబ్రహాంకి ఆలోచించండి. ఆడ కుయ్యమన్న పరిగెట్టుకుని ఎత్తేసుకునేవాడేమో. అసలు ఏంటి ఇస్సాకుని ఎత్తుకుని అసలు కాళ్ళు కూడా కింద దింపకుండా ఉండి అలా ఎత్తుకుని తిప్పాడేమో అబ్రహాము. ఎంత సంతోషం అబ్రహాము శారాకి, బిడ్డను చూసుకొని, ఇస్సాకుని చూసుకొని ఎంత సంతోషం అయిపోతున్నాడో ఊహిద్దాం. మనం ఆలోచిస్తే చూడండి, కొన్ని సంవత్సరాలు లేట్ అయ్యి పిల్లలు పుడితేనే ఆ బిడ్డల పట్ల ఎంతో ప్రేమ వచ్చేస్తుంది. అలాంటిది 100 సంవత్సరాలకి బిడ్డ పుట్టాడంటే ఊహిద్దాం అసలు అబ్రహాము సంతోషం అంతులేవన్నమాట. అలాంటి టైంలో ప్రభు టెస్ట్ పెడతాడు. ఏంటంటే, అబ్రహాము, నువ్వు ప్రేమించిన నీ కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకుని, నువ్వు పలానా కొండ దగ్గర తీసుకొచ్చేసి నాకు బలిచ్చే అన్నాడు. కొట్టు అంటలేదు, లేకపోతే ఇంకోటి గుంజులు తీయించి అంటలేదు, ఏమంటాడు? నీ సొంత చేతులతో బలిచ్చే అంటున్నాడు. అయ్యో బాబోయ్! అబ్రహాము ప్రశ్న వేసుకున్నాడు అనమాట. నాకు ఇస్సాకు ఎక్కువ, ప్రభు ఎక్కువ? ఎవరు ఎక్కువ? నాకు ప్రభు ఎక్కువ. ప్రభు రేపు మార్నింగ్ వచ్చేస్తాను. ఉదయాన్నే లెగిసాడు, గాడిని తీసుకున్నాడు, పనులను తీసుకున్నాడు, ఇస్సాకుని పట్టుకొని కొండకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ ఇమ్మీడియట్ ఒబీడియన్స్ మనకు అర్థమవుతుంది. అబ్రహాంకి ఇస్సాక్ అంటే నాకు, నీకు లోబడ్డం, నిన్ను సంతోషపెట్టడం నాకు ముఖ్యం. ఆయన లోపల ఉన్న అంటే ఆ రీజన్ ఏంటంటే, ఒకవేళ ఇస్సాకుని చంపిన ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆయన మళ్ళీ ఇస్సాకుని మళ్ళీ తిరిగి లేపి ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. అలాంటి ప్రభువుని నేను ముందు సంతోషపెట్టాలి అని చెప్పి తీసుకెళ్తున్నాను ఆయన బలి చేయడానికి అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు అనమాట. ప్రభు మన జీవితంలో కూడా అదే పరీక్ష పెడతాడు. నీ ఉద్యోగం ముఖ్యమా, నేను ముఖ్యమా? నీ పనులు ముఖ్యమా, నేను ముఖ్యమా? నీ కుటుంబం ముఖ్యమా, నేను ముఖ్యమా? నీ బిడ్డలు ముఖ్యమా, నేను ముఖ్యమా? ప్రశ్నిస్తూ ఉంటాడు అనమాట. మనం ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రభుని సంతోషపెట్టలేదు, ఆయనకు మొదటి స్థానం ఇవ్వలేదు, ప్రశ్నించుకోవాలి. విశ్వాసులు అయితేనంటే వెంటనే సరి చేసుకుని, ప్రభు పలానా చోట్లలో నీకంటే వేరే వాటికి ఎక్కువ విలువిచ్చాను, ఆయన క్షమించని చెప్పి సరి చేసుకొని ప్రభుని ఎక్కువ ప్రేమిస్తారు. సో ఆయన ఆశ్రయించిన వారికి ఉంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటేనండి, ప్రభుని అందరికంటే ఎక్కువ ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. ఇంకేంటండి ఆయన ఆశ్రయించడం అంటే? మనం కొంచెం ముందుకు వెళదాం. కీర్తన 91 14కి వెళ్ళిపోదాం. మళ్ళీ 14 వచ్చిన ఇంకో మాట ఉంది. అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని. సో రెండో లక్షణం ఏంటంటే, ఆయన ఆశ్రయించిన వారికి ఉండే రెండో లక్షణం ఏంటంటే, ఆయన నామాన్ని ఉంటారంటే. ఎరిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఆయన నామాన్ని గురించి తెలుసుకుంటారు. నేను ఎరిగి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఇంకో భాషలో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన నామమును ఎరిగిన వారు, నోయింగ్ హిమ్, ఆయన గురించి తెలుసుకుంటారటండి. ఆయన ప్రేమిస్తారు, అంతేకాకుండా ఆయన గురించి తెలుసుకుంటారు. నిజంగా మనకి ప్రభుని ఆశ్రయించామంటే ఆయన గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా నేను మిమ్మల్ని ఆపి ప్రభుని గురించి ఒక 2 మాటలు చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మీకు ప్రభు అంటే ఎంతో ప్రేమ, ఆయన మీరు ఆశ్రయించరు కాబట్టి. మనం కీర్తనలు ఎప్పుడు ధ్యానించినా, లేకపోతే ఆరాధన వర్తమానాలు ఎప్పుడు ధ్యానించినా ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృత పడుతూ ఉంటాం. ప్రభు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఇర్మియా 9:24 ఆయన అంటాడు కదండి, అతిశయించువాడు దేని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసును బట్టే మీరు అతిశయింపవలెను, అట్టి వాటిలో నేనేం చేస్తాను? ఆనందిస్తాను. మనం అంటండి ప్రభువుని పరిశీలనగా తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, వాక్యం ఓపెన్ చేసినప్పుడల్లా, ప్రభు నీ గురించి నాకు తెలియజేయ తండ్రి, నీ ప్రేమ ఏంటో, నీ గొప్పతనం ఏంటో, నీ నీతి ఏంటో, నీ యథార్థత ఏంటో, నీ శక్తి ఏంటో, నీకేది సంతోష పెడుతుందో, నిన్నేది బాధ పెడుతుందో, నీ న్యాయం ఏంటో నాకు తెలియజేయ తండ్రి అని చెప్పి ఆయన గుణలక్షణాలు తెలుసుకోవడానికి ఆతృత పడతారనమాట. మనం 365 అనే బుక్ రాసాం, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసాం. అందులో మీరు గమనిస్తే బుక్ అంతా కూడా దైవ లక్షణాలే. దేవుని కృపను గురించి ఒక 20-30 పాయింట్లు ఉంటాయి, దేవుని ప్రేమను గురించి ఒక 30 పాయింట్లు ఉంటాయి, దేవుని యొక్క శక్తిని గురించి ఎన్నో పాయింట్లు ఉంటాయి. అలా ఒక్కొక్క లక్షణాన్ని వివరించామన్నమాట. ఎందుకంటే అలా చేసామంటే, ఆయన ఆశ్రయించిన వారు ఆయన గురించి తెలుసుకుంటారు. ఆయన నామాన్ని ఎరిగిన వారు గనక అంటున్నాడు. అంటే ఎరగడం అంటే ఏంటి? ఆయన గురించి తెలుసుకోండి. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ 3లో, నిన్ను ఎరుగు నిమిత్తము సమస్తమని నేను పెంటగా ఎంచుకున్నాను. అంటే వేరే వాటి గురించి తెగ తెలుసుకున్నాను ఎంతకాలం, వాటి గురించి వీటి గురించి తెగ తెలుసుకున్నాను, కానీ నిన్ను తెలుసుకున్న తర్వాత సమస్తం దేంతో సమానంగా ఎంచుకున్నాను? నేను పెంటతో. ఇప్పుడు చూడండి, స్టడీస్లో బోల్డ్ రకాల స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు బయాలజీ అంటాం, అంటే ఏంటి అర్థం? స్టడీ ఆఫ్
లైఫ్ అంటాం అనమాట. జువాలజీ అంటాం. బాటనీ అంటే ప్లాంట్, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అంటాం. జాగ్రఫీ అంటాం, స్టడీ ఆఫ్ ఈ ఎర్త్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కటి హిస్టరీ అంటాం, అంటే చరిత్ర చదువుతూ ఉంటాం. సో ఒక్కొక్క స్టడీ ఉంటుంది అన్నమాట. కానీ ప్రభువుని గురించి, దేవుని గురించి తెలుసుకునే ఈ స్టడీని ఏమంటారంటే థియాలజీ అంట. థియో అంటే గాడ్ అని అర్థం. ఆయన గురించి తెలుసుకోవాలన్నమాట మన మనసు నిండా. సో మందిరానికి వచ్చినప్పుడు అండి ఒక్కొక్క లక్షణం, గత వారం మనం ఏ కీర్తన ధ్యానించాం చెప్పండి? కీర్తన 86 ధ్యానించాం కదా. అందులో అంత మంచి మాటలు మనం విన్నాం. ఆయన దయాళుడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, ఆయన మొర ఆలకించువాడు, ఆయన ప్రభులకే ప్రభు, ఆయన యజమాని. గత వారం ఇప్పుడు చెప్పేస్తున్నారంటే నిజంగా మీ మనసులో ఆ సత్యాలు ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నారు, అంతేనా? ఎందుకండి మీ మనసులో ఉన్నాయి అంటే ఆయన ఆశ్రయించిన వాళ్ళు అండి మేము. ఆయన ఆశ్రయించాం కాబట్టి ఆయన ఎరగడం, ఆయన గురించి తెలుసుకోవటం మాకెంతో ఇష్టం అండి. కొంతమంది హృదయంలోకి వెళ్ళి ఎతికినా సరే ఒక్క విషయం కూడా దేవుని గురించి ఉండదు. మరి దేని గురించి ఉంటాయరా అంటే రాజకీయాలు ఉంటాయి, లేకపోతే ఆటల గురించి ఉంటాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ల గురించి ఉంటాయి, లేకపోతే డబ్బు సంపాదించడం ఎలాగో అన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి దేవుని గురించి ఇంకేమైనా తెలుసా అని చెప్పి హృదయం అంతా వెతికినా సరే ఒక్క ముఖ కూడా దొరకదనమాట. ఎందుకంటే ఆయన ఆశ్రయించలేదు. ఆయన ఆశ్రయించేవాడు ఆయన ప్రేమిస్తారు, ఆయన ఆశ్రయించేవాడు ఆయన గురించి తెలుసుకుంటారన్నమాట. ఆయన గురించి తెలియజేయండి, ఆయన గురించి తెలియజేయండి. మన మందిరంకి వచ్చినప్పుడు కూడానండి ఈ 2 ప్రశ్నలతో రావాలి. పౌలు భక్తుడు వేసిన ప్రశ్నలు, ఫస్ట్ ఆయన వేసిన ప్రశ్నలు ఏంటి చెప్పండి? 2 రక్షింపబడిన రోజున వేసిన ప్రశ్నలు. యేసు ప్రభు నువ్వెవరివి, నేనేం చేయాలి? ఈ 2 ప్రశ్నలతో మందిరంకి రావాలండి. నువ్వెవరివి, ఆ ప్రశ్నే మొదటి వర్తమానం మీకు జవాబిస్తుంది. నువ్వెవరివి. రెండోది, నేను ఏమీ చేయాలి, ఏ విషయంలో నేను నీకు లోబడాలి. ఆ 2వ వర్తమానం దానికి జవాబిస్తుంది అన్నమాట. సో ఏ వర్తమానం విన్నా ఈ 2 ప్రశ్నలతో మనం వినాలి. నువ్వెవరో నాకు తెలియజేయి, నేనేం చేయాలో నీకు నేర్పించు, నేను ఎలాగ నీకు లోపడాలి నేర్పించు. మనం ఈ 2 వదిలేసి మనం 3వ ప్రశ్న అడుగుతాం దేవుని. ఏంటో తెలుసా? నువ్వు నాకేం చేస్తావు, నువ్వు నాకేం చేస్తావు? ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను నీ మందిరానికి, నాకు ఏమేలో చేయలేదు నువ్వు. ఇది కాదు మనం రావాల్సిందే. మనం రావాల్సిందే, నువ్వెవరు నాయన, నేనేమీ చేయాలి. ఈ 2 ప్రశ్నలకు మనం లోబడితేనండి జవాబు పొందుతూ ఉంటే 3వ ప్రశ్న గురించి మనం ఆలోచించే అవసరం లేదు. మన అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు. ఆయన నువ్వు నాకేం చేసావని అడగవసరం లేదు. నువ్వు అడగక మునిపే ఆయనకి, నీకు సమస్తం ఆయనకి తెలుసు. మత్తయి సువార్త 6 అంటున్నాడు, 6 నువ్వు ఏం తిందమో ఏమి త్రాగమో దేమి ధరించుకో, వాటి గురించి అసలు నువ్వు చింతించొద్దు. ఎందుకంటే నీకు అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియని ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదలు వెతుకు, అప్పుడు ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఇస్తాడు. నువ్వెవరు నాయన, నేనేం చేయాలి, నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే బిడ్డగా, నీ అధికారానికి లోబడే బిడ్డగా నన్ను సిద్ధపరచుకొని చెప్పి అలాంటి ప్రశ్నలతో మనం రావాలండి. ఆయన ఎరగాలన్నమాట, ఆయన గురించి తెలుసుకుంటూ ఉండాలి. సో ఈవేళ ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఈ 2 ప్రశ్నలు తేవాలి. ప్రభువా నువ్వు ఎవరు, ఈ కొత్త సత్యాన్ని నాకు తెలియజేసావు, నీకు స్తోత్రాలు అన్నట్టుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. నేనేం చేయాలో నాకు పాఠం నేర్పించావు, నీకు స్తోత్రాలు అన్నట్టుగా ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. మీరు ఎవరైనా నోట్స్ రాసుకున్నప్పుడు కూడా ఈ 2 ప్రశ్నలు పక్కన రాసుకోవాలి. మొత్తం వర్తమానం అంతా రాసుకున్నా సరే దేవుడు నాకేం చెప్పాడు, ఆయన ఎవరో అన్నది, ఏం నేర్పించాడు ఈరోజు, ఏం చేయమని చెప్పాడు ఈరోజు అన్నది 2వ ప్రశ్నకు జవాబు వేసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. లేకపోతే మీరు ఎంత వర్తమానం విన్నా దానికి కంక్లూజన్ రానట్టే. ఈ 2 ప్రశ్నలతో జవాబు తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి. మీరేంటి, నేనేంటి. సో ఆయన ఆశ్రయించే వారికి ఉండే లక్షణం, ఆయన ప్రేమిస్తారు. రెండోది, ఆయన గురించి తెలుసుకుంటారు. ఇంకో లక్షణం చెప్తాను. ఇంకో లక్షణం ఏంటంటే ఆయనకు మొర్ర పెడతారండి. చూడండి కీర్తన 91లోనే 14వ వచనంలో అంటాడు, అతను నా నామంను ఎరిగినవాడు కనుక నేను అతను గణపరచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అతను నాకు మొర్ర పెట్టగా. సో ఆయన ఆశ్రయించే వారికి ఉండే లక్షణం ఏంటండి, ఆయనకి ఏం చేస్తారు, మొర్ర పెడతారు. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా వాళ్ళు ఎప్పుడు ఆయనకు మొర పెడతానే ఉంటారండి. అనుదినము ఆయనకు మొర పెడతారు. దానియేలు రోజుకి ఎన్నిసార్లు మొరపెట్టేవాడు? 3 మారు.
ముమ్మారు చేయడం అనేది మినిమం అన్నమాట. అనుదినము మనం మన జీవితంలో ప్రార్థన ఊపిరిలా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయడం. ఎడతెగక అంటే అర్థం ఏంటి? మనం ఎడతెగక ఒక పని చేస్తూ ఉంటాం అనుదినం. ఏం చేస్తాం చెప్పండి? ఎడతెగక తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. గాలి పిలుస్తాం, అంతేనా? ఎంతసేపు గాలి పిలుస్తూ ఉంటాం ఎడతెగక. పడుకునేటప్పుడు ముక్కది మూసేసి మళ్ళీ మార్నింగ్ నుంచి పిలుద్దాంలేండి అని చెప్పి మోస్తారా? పడుకున్నా సరే ఏం చేస్తాం? గాలి పీలుస్తాం కదా. రెస్ట్ ఏమో దానికి. రెస్ట్ ఇస్తే మనం చచ్చిపోతాం. దేవుడు అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నువ్వు ఎలాగైతే గాలి ఎడతెగగా పీలుస్తావో ఊపిరిలా ఉండాలి. ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం. నేను చెప్పాను కదా, వంట ఉన్న ప్రార్థన చేసుకోవచ్చు, ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఏం చేస్తున్నా సరే ఒక చిన్న విషయం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. ఆ ప్రార్థనలోనే ఒక పక్కన దేవుని స్తుతిస్తూ మన కష్టాన్ని దేవునికి చెప్పుకోవచ్చు. ఆ ప్రార్థనే మనకు ఊపిరి. సో నిజమైన విశ్వాసులు వారి జీవితంలో కనిపించే లక్షణం ఏంటంటేనండి, ఆయనకి ఏం చేస్తారండి? మొర పెడతారు. 4వ లక్షణం, త్వరగా వెళ్దాం. 4వ లక్షణం, ఆయన ఆశ్రయించిన వారికి ఉండే 4వ లక్షణం ఇక్కడే ఉంటుంది చూడండి. కీర్తన 91:9 ఉంటుంది చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అన్నట్టు చూడండి. నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకుని. సో దేవుణ్ణి ఆశ్రయించిన వారు దేవుణ్ణి ఎలా చేసుకుంటారట? నివాస స్థలం. అంటే నివాస స్థలంగా చేయడం అంటే ఏంటండి అని అంటే ఆయన్ని రక్షకునిగా అంగీకరిస్తారట. చెప్పండి, మీకు ఎలా వచ్చిందండి ఈ ఐడియా అంటే జాగ్రత్త చెప్తాను వినండి. బైబిల్లో అసలు ఈ ఆశ్రయం అన్న మాట ఎక్కడి నుంచి మనకు బయలుదేరింది అంటేనండి, యెహోషువ టైంలో, మోషే యెహోషువ టైంలో దేవుడు కొన్ని ఆశ్రయపురాల్ని పెట్టమన్నాడు. ఏంటండి? ఆశ్రయపురం. చెప్పండి అన్నమాట. ఆశ్రయపురం అంటే ఏంటండి అని మీరు అడిగితే, పొరపాటున ఒకడు బై మిస్టేక్ ఏదో తప్పు చేసి అవతలోని చంపేశాడు అనుకుందాం. ఒక మేడలు కట్టుకున్నాడు, మేడ మీద ఏదైనా గోలు మీద పెట్టాడు అనుకుందాం. మంచి పూల మొక్క అంతా పెట్టాడు, బాగానే ఉంది. మీరు అక్కడ కూర్చొని ఏదో పొరపాటున చెయ్యి తగిలింది, గోలం దబ్బని పడిపోయి కిందన ఒకటి వెళ్తూ ఉంటే నెత్తి మీద పడింది, నెత్తి పగిలి చచ్చిపోయాడు అనుకుందాం. ఇప్పుడు కావాలని చంపాడా? లేదు, బై యాక్సిడెంట్ జరిగింది, తప్పు అయిపోయింది. అంతే జనాలు కోపం వచ్చేసి నేను చంపేద్దామని పరిగెడుతున్నారు ఇతను పట్టుకోవడానికి. దేవుడు ఒక పురాన్ని పెట్టాడట, ఆశ్రయపురం. ఏంటట? ఇతను వెంటనే పరుగునెళ్ళి ఆ సిటీ ఆఫ్ రెఫ్యూజ్ లేదా ఆశ్రయపురంలో పరిగెట్టేస్తానంట, ఎవరు అతన్ని తాకూడదు. అంటే ఆశ్రయపురానికి వెళ్ళి రక్షింపబడుతున్నాడు అనమాట, తన ప్రాణాన్ని రక్షించుకుంటున్నాడు. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడమే ఆయన ఆశ్రయించడం. యేసు ప్రభువా, ఈ వ్యక్తి ఎలాగైతే తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఆశ్రయపురానికి ఎలాగ వెళ్తున్నాడో, మనము నరకం నుంచి తప్పించుకోవడానికి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాం. యేసయ్యా నువ్వే నా రక్షకుడు, ఆ నరకం నుంచి నన్ను తప్పించు అని. ఈ ఆశ్రయపురం నుంచి ఎక్కడుందండి బైబిల్లో చూస్తే మీరే చూడండి, ఒక్క వచనాన్ని మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 35వ అధ్యాయము, సంఖ్యాకాండం 35వ అధ్యాయము 11-12 వచనాలు. సంఖ్యాకాండం 35, 11, 12 వచ్చి చదవండి అమ్మ. ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున, చూడండి అన్నమాట, పొరబాటున ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు చివరకు వారు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండరు. ఎంత స్పష్టంగా ఇచ్చి చూసారా? ఇంకోటి వచ్చి నిన్ను చంపేయకుండా ఆశ్రయపురాలు నీ ప్రాణం ఏం చేస్తున్నాయి? కాపాడుతున్నాయి. యేసు ప్రభువే మనకేంటో తెలుసా అండి? ఆశ్రయమైన. నువ్వు నిజంగా ఇప్పుడు చూడండి, నోవాహు టైంలో ఆశ్రయం ఏది? ఓడలో ప్రవేశించినోడు బయట ఉన్న ఆ ఉగ్రత నుంచి తప్పించుకోడు. లోపలేమో భద్రత, బయటేమో ఉగ్రత అన్నమాట. పస్కా బలి పశువు టైంలో, పస్కా పండుగ టైంలో ప్రభు ఏం చెప్పాడు? ఆ ఇంటికి ద్వారబంధం మీద రక్తాన్ని రాసి లోపల మీరు ఉండండి, తలుపేసుకుని లోపల ఉండండి. బయటన ఎవరు తిరుగుతున్నారు? మరణదోత తిరుగుతున్నాడు. బయటకు వచ్చారా చచ్చారే. లోపలేమో భద్రత, బయటనేమో మరణదోత.
యేసు ప్రభులో రక్షణ, యేసు ప్రభు బయట ఉగ్రత అన్నమాట. నిజంగా ప్రభుని ఆశ్రయించడం అంటే యేసు ప్రభుని ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడం, ఆ నరక శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆయన ఆశ్రయించడం. మరి అలా ఆశ్రయించామా మనం? లేకపోతే ఏదో శారీరక 4 మేళ్ళు కోసం, ఆ పాస్ అవ్వడం కోసం, ఆ పెళ్లి కోసం, లేకపోతే ఆ ఉద్యోగం కోసం, వీటి కోసం మనం ప్రభుని ఆశ్రయిస్తుంది? ప్రభుని ఆశ్రయించాల్సిందే. ఆ రాబోయే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రభుని మనం ఏం చేయాలండి? ఆశ్రయించి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మొదటి ప్రశ్నకి మనం జవాబు చూసాం. ఏంటి? ఆయన ఆశ్రయించిన వారికి, నిజంగా ఆయన ఆశ్రయించిన వారికి ఉండే 4 లక్షణాలు ఏంటి? ఆయన్ని అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. రెండోది, ఆయన నామాన్ని ఎరిగి తెలుసుకుంటారు అన్నమాట. దేని గురించి తెలుసుకోరు, కానీ ఇప్పుడు మందిరంకి వచ్చిన ప్రభు గురించి చెప్పండి మాకు. ఆ జోకులు వద్దండి మాకు, లేకపోతే అవేవేవో బయట విషయాలు వద్దండి మాకు, ప్రభువుల గురించి తెలుసుకోవాలండి, ఆయన గురించి మాకు చెప్పండి అని అంటారు. మూడోది, కష్టం వస్తే ఆయనకే ఏం చేస్తారు? మొర్ర పెడతారు. స్నేహితులకు చెప్పుకోరు, లేకపోతే ఆలకీలకు చెప్పుకోరు, మోకరించి ఆయనకే కష్టాన్ని చెప్పుకుంటారనమాట. ఎందుకంటే ఆయనతో నాకు సంబంధం ఉందని చెప్పి ఆయనకే కష్టం చెప్పుకుంటారు. నాలుగోది, రక్షించమని ఆయన్ని మాత్రమే ఆశ్రయిస్తారనమాట. పురాన్ని ఎలాగైతే ఒక వ్యక్తి ఆశ్రయిస్తున్నాడో, దేవా నువ్వే నా నివాసిస్తాను, నువ్వే నా రక్షకుడివి అని చెప్పి రక్షకుడిగా ఆయన్ని ఆశ్రయిస్తారు. ఇలా ఉన్న వాళ్ళే ప్రభువుని నిజంగా ఏం చేసినట్టండి? ఆశ్రయించినవాడు. ఈ లక్షణాలు లేకపోతే నిజంగా నువ్వు ఆయన్ని ఆశ్రయించ. పాట పాడవచ్చు, యెహోవా ఏ నా ఆశ్రయం అని పాట పాడవచ్చేమో, కానీ నిజంగా ఆయన్ని ఏం చేయలేదు, నువ్వు ఆశ్రయించలేదు. ఈ 4 లక్షణాలు మీలో ఉన్నాయో లేదో మీరు పరీక్షించుకోవాలి. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, అలాగా ఆశ్రయించిన వారికి ఉండే వాళ్ళకి ప్రభు చేసే మేళ్ళేంటి? ఇవి ఒక్కొక్కటి మనము చూద్దాం, సరేనా? సో ఇప్పుడు కనీసం ఒక 6 మేళ్ళు మీ ముందు పెడతానండి, నాతో ఒక్కొక్కటి చూడండి. 3వ వచనం చూడండి. మొట్టమొదటిది, ప్రభుని ఆశ్రయించిన వారికి ప్రభు చేసే మేలు ఏంటో. అది వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించిన. సో మొట్టమొదటిది ప్రభు మనకు చేసే మేలు ఏంటండి? నిజంగా ఆయన ఆశ్రయించిన వారికి ఆయన చేసే మేలు ఏంటంటే తెలుసా? భక్తుడు స్టార్టింగ్లోనే రాశాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపి. సో బయట లోకంలో ఎవరున్నారు? వేటగాడు ఉన్నాడు. వేటగాడు ఒక ఉరి పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంతకీ ఆ వేటగాడు అంటే ఎవరండి? సాతానికి ఇక్కడ ఉన్న ఒక పేరు ఏంటంటే వేటగాడు. వాడు ఏం చేస్తాడంటే ఉరులు వేస్తాడటండి. మనల్ని పట్టుకొని దేవుడి నుంచి దూరం చేసేయాలని చెప్పి ఉరులు పెడతా ఉంటాడంటండి. వాడు పెట్టే ఉరులు ఎలా ఉంటాయి అని చూస్తే, ఉరి ఎప్పుడు కూడా తిన్నగా వెళుతున్న వ్యక్తిని దారి మళ్ళిస్తుంది. చెప్పండి, దారిని ఏం చేస్తుంది? ఇప్పుడు చూడండి, బండి వేసుకొని నీట్గా వెళ్తున్నావు, నీ దారిలో నువ్వు వెళ్తున్నావు, అసలు ఏ ఆలోచన లేదు, నీట్గా వెళ్తున్నావు. నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏంటి ఇష్టం అనుకుందాం. కరెక్ట్గా జంక్షన్లో ఇలా ఆగిన వెంటనే ఆ దూరంలో ఒక బోర్డు ఉంది. ఏంటంటే న్యూ బిర్యానీ స్టాల్ ఓపెన్, ఓకే, 50% ఏమంటారు, హాఫ్ డిస్కౌంట్, బై 1 get 1 ఫ్రీ, ఇలాంటి వస్తుంటే మనకి ఎలా ఉంటుందండి? తిన్నగెళ్ళేవాడికి ఆకలి లేకపోయినా ఫస్ట్ ఆకలి బయలుదేరుతుంది ముందు కదండి, నోరు ఓరుతూ ఉంటుంది. తిన్నగెళ్ళేవాడు ఒక్కసారి బండిని ఇలాగా దారి మీద. సాతాను అదే చేస్తాడండి. ఏట్రా నువ్వు భక్తి గిక్తి అని తెగెళ్ళిపోతున్నావు, నువ్వు పాటలని పరిచర్య అని వెళ్ళిపోతున్నావు. వీడికి ఏంటి ఇష్టం? వీడు మన పాపాలు, ఏ పాపాలు మనకి ఇష్టమో అవన్నీ కూడా వాడికి బాగా తెలుసు. ఆ పాపాలను తీసుకొచ్చి మన దగ్గరలోనే పెడతాడనమాట. అర్థమైంది మీకు? అక్కడే పెడతాడు. నువ్వు తిన్నగా వెళ్ళేవాడు ఏం చేస్తావంటే అది ఇలా చూస్తావు, మనసు ఒక్కసారి ఏం చేస్తుందంటే ఒక్కసారి వెళ్ళి పాపం చేయి అని చెప్పి బయటికి మళ్ళీ ఏం చేస్తుంది, లాగి వెళ్ళినోడు అలా తిరిగి అలా వెళ్ళిపోతాడు అనమాట. అది సాతాను చేసే, వేటగాడు చేసే పనులు. మన దారిని ఏం చేస్తాడండి? మళ్ళిస్తాడు. వాడు మనల్ని బాగా స్టడీ చేస్తాడండి. అవ్వ ఎలా పడిపోద్దో సాతానుకు బాగా తెలుసు, నువ్వెలా పడతావో బాగా తెలుసు, దావీదు ఎలా పడతాడో బాగా తెలుసు, చిన్నపిల్లలు ఎలా పడతారో తెలుసు, యవనస్తులు ఎలా పడిపోతారో తెలుసు, పెద్దవాళ్ళు ఎలా పడతారో తెలుసు, ముసలి వాళ్ళు కూడా ఎలా పడతారో వాడికి బాగా తెలుసు. నువ్వు నచ్చిన పాపాలే, నువ్వు ఏ పాపాలనైతే వదిలేసావో ఆ పాపాలే మళ్ళీ నీ దగ్గరే పెట్టి నిన్ను దారిని ఏం చేస్తూ ఉంటాడు? మళ్ళీ. మరి మనం బలహీనలు, ఈజీగా దారి తప్పేవాళ్ళం.
మరి ఎలాగండి అంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? వేటగాని ఊరిలో నుండి నేను నిన్ను ఏం చేస్తాను? తప్పిస్తాను. అది ఈ మాట చూడండి. 3వ వచనం, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను ఇప్పుడు వేటగాడు నిజంగా పట్టేసుకున్నాడు అనుకోండి, వేటగాడు ఒక జంతువుని పట్టిన తర్వాత వాడి ఉద్దేశం ఏంటండి? ఇంటికి వెళ్ళి పెంచుకుంటాడు, దాన్ని చంపేస్తాడు. సాతాను మనల్ని దారి మళ్ళించేది దేనికండి అని అంటే, ఆడి దారిలోకి ఒక్కసారి ఉడిచులోకి వచ్చిన తర్వాత మనం చంపేయాలనే, నాశనం చేయాలి, నువ్వు ఉండకుండా చేయాలనే ఆడి ఉద్దేశం. నువ్వు ఇంకా ఎందుకు పడలేదు అని అంటే, ఆయన నా వేటగాడు ఊరిలో నుంచి ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు. వాడు చాలా తెలివైనడు అండి సాతాను. సపోజ్ నీకు స్నేహాలంటే చాలా ఇష్టం అనుకోండి, సరైన స్నేహితుడిని నీ లైఫ్లో పెడితే చాలు, దేవుడు నన్ను వదిలేస్తాడు స్నేహం కోసం అని చెప్పి స్నేహితుని తీసుకొస్తాడు నీ జీవితంలో. నిజం, దట్స్ ట్రూ. తెలుసా? ఇప్పుడు యెహోషాపాతు చాలా మంచి భక్తుడు, తన ప్రారంభం అద్భుతంగా ఉందన్నమాట. ఏమైందండి అంటే, ఆహాబు ఒక దరిద్రుని స్నేహితుడిగా తీసుకొచ్చాడు. అంతే. ఎంతగా మారిపోయాడంటేనండి, దేవుని యొక్క దాసుడైన యెహోషాపాతు ఒక దగ్గర అంటున్నాడు, నేను నీ వాడని అంటాడు. ఎవరి వాడట? ఆహాబు వాడిని. నువ్వేం చెప్తే అది చేస్తాను, నువ్వు యుద్ధంకి రమ్మంటే యుద్ధంకి వచ్చేస్తాను, నువ్వు ముందు నుంచోమంటే ముందు నుంచి ఉంటాను, నువ్వే వెనక నుంచో. ఇంకా మళ్ళీ డౌట్ వచ్చి, ఏమో ఎల్లాలో లేదు, దేవుని చిత్తం కనుక్కుందాం, మిఖాయ ప్రవక్తను తీసుకురా అంటాడు. తీరా తీసుకొచ్చిన తర్వాత మిఖాయ చెప్తాడు, నువ్వు వెళ్తే చచ్చిపోతారా బాబు, వెళ్ళొద్దని. నేను అప్పుడు దేవుని మాటకి భక్తుని మాటకి విలువ ఇవ్వాలా, లేకపోతే ఆహాబు మాటకి విలువ ఇవ్వాలా? దేవుని మాటకు విలువ ఇవ్వాలి. కానీ ఏమంటాడు తెలుసా? ఆహాబు నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. మిఖాయాని ఆహాబు శిక్షిస్తూ ఉంటాడు. అక్కడ ఒకడు ఉంటాడు, సిద్కియా, పేరు మర్చిపోయానండి, కొమ్ములు వేసుకొని ఉంటాడు అనమాట. వాడు వచ్చి చెంప మీద పాటమని కొడతాడు. ఎవరిని? మిఖాయ అన్న భక్తుని. యెహోషాపాతు అలా చూస్తూనే ఉంటాడు, కానీ కనీసం ఒక్క మాట కూడా అంటాడు. అంటే ఈ స్నేహాల వల్ల ఎంతగా దేవునికి దూరం అయిపోయాడో ఆలోచించండి. అర్థమవుతుంది మీకు? దేవుడు మన జీవితంలో కూడానండి ఉచ్చుల్లో పడకుండా మెలుగుపరుస్తూ ఉంటాడు. నా జీవితంలో కూడా అంతే. కొంతమంది స్నేహితులు తీసుకొచ్చాడు నా జీవితంలో. వాళ్ళు నేను నా పరిచర్యను ముందుకెళ్ళిపోతూ ఉంటే నన్ను మెల్లిమెల్లిగా లోకంలోకి లాగేస్తున్నారు అనమాట. అప్పుడు ప్రభు నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏమన్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ మాటతో మాట్లాడు. ఉప్పై ఉన్నారన్న ఆ మాటలకు అర్థం ఏంటంటే, మీ ప్రభావం వాళ్ళ మీద పడాలి, అంతేగాని వాళ్ళ ప్రభావం నీ మీదకి రాకూడదు. అది పాయింట్. ఇప్పుడు ఉప్పు ఎక్కడ ఉందో ఆ చుట్టూ ప్రాంతం అంతటిని, ఆ కూర అంతటిని ఏం చేస్తుంది? అది రుచిగా చేసేస్తుంది, అంతేనా? వెలుగు ఎక్కడ ఉందో ఆ ప్రాంతం అంతటిని కూడా అది చీకటి అంతటి పారదూర వెలుగు అయ్యేటట్టు చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడున్నావో నీ ప్రభావం వాళ్ళమే పడాలి, అంతేగాని వాళ్ళ ప్రభావం నీ మీదకి రాకూడదు. డోంట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. నువ్వేంటి వాళ్ళ మారిపోతున్నావు? వాళ్ళ మాటలు వచ్చేస్తున్నాయి, వాళ్ళ తలంపులు నీకు వచ్చేస్తాయి, వాళ్ళ మైండ్ సెట్ వచ్చేస్తుంది అండి నీకు. ప్రభు నాతో మాట్లాడే దెబ్బకి కట్ చేసి పడేసాను. అమ్మ బాబోయ్, ఏట్రా బాబు, నేను ఎంత మారిపోయాను, నా మైండ్ ఏంటి ఇలా మారిపోయింది అని. సో సాతానుగాడు మనల్ని వేటగాళ్ళ వచ్చి మన దారిని మెల్లిగా ఏం చేస్తూ ఉంటాడంటే, మళ్ళిస్తూ ఉంటాడు. నీకు నచ్చినవే నీ ముందు పెడతా ఉంటాడు. చాలా కుయుక్తిగా పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఆడు మాస్టర్ మైండ్. నేను ఎందుకు పనిచేయం, దావీదు లాంటోడే పడిపోయాడు. నేను ఈజీ పడిపోతాం అనమాట. కానీ దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, వేటగాని ఊరు నుంచి నేను నిన్నేం చేస్తాను? విడిపిస్తాను. మనం ఆయనకి సమీపంగా ఆయన ఆశ్రయించిన వాళ్ళకే ఇదంతా. ఆయన ఆశ్రయించమంటే ఏంటి చెప్పాను? 4 విషయాలు. ఏంటని చెప్పాను? ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించిన వాళ్ళు ఆయన సంతోష పెడతారు, అంతే కదండి. రెండోది, ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటారు, ఆయనకు మొర పెడతా ఉంటారు, ఆయన రక్షకుడిగా ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళని అంటండి ప్రభు ఈజీగా వాళ్ళని ఆ వేటగాడి నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తూ ఉంటాడు. అందుకోసం మొదటి ప్రశ్న అంత ఎక్కువసేపు తీసుకొని చెప్పాను. అది లేకపోతే ఈ రెండో ప్రశ్నకు జవాబులకి మనకి కనెక్షన్, ఆ విలువ ఏంటో తెలియదు అనమాట. తప్పిస్తాడా అయితే మనం ఎలాగన్నా ఉండొచ్చు అనమాట, ఆయన తెప్పించేస్తూ ఉంటాడు అనమాట అనుకోవడం కాదు. నువ్వు నిజంగా ఆయన ఆశ్రయించినప్పుడే నీకు కలిగే మేలు ఏంటంటే, వేటగాని ఊరి నుంచి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఎంత గొప్ప విషయం చూడండి. నేను మొన్న ఒక విషయం చెప్పాను. కీర్తన 124 అధ్యాయంలో కూడా సాతాను ఎలాగ వస్తాడట మన మీదకి? 3 రకాలుగా వస్తాడని చెప్పాను. ఎలాగొస్తాడు? మృగము వలె. మనుషులు మీ మీదకి లేచినప్పుడు అక్కడ మాట ఉంటుంది, వాళ్ళు ప్రాణముతోనే, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వాళ్ళు ప్రాణముతోనే మనల్ని ఏం చేస్తారు? మింగివేస్తారు. అంటే మృగం మింగినట్లు వాళ్ళు ఏం చేస్తారట? మింగేస్తారు. కొండశిలు మింగినట్టు. లేకపోతే రెండోది ఎలా వస్తాడంటే, జలాల్లాగా వస్తాడట. జలం అంటే ఒక ప్రవాహంలా వస్తాడనమాట, ఒక వరదలాగా వచ్చేస్తాడనమాట, మనల్ని నాశనం చేయడానికి వస్తాడు. మూడోది ఎలా వస్తాడంటే, ఇంకా వేటగాళ్ళలాగా వాడు వస్తాడు.
బైబిల్లోనే రాస్తున్నాడు, గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు అంటండి. ఇప్పుడు బయట ఒకటి తిరుగుతున్నాడు తెలుసా మీకు? ఎవరు ఎవరు ఇప్పుడు మనకు ఆలోచన వస్తుంది మనకి. నిజంగానే బైబిల్లో రాస్తుంది అన్నమాట. గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్నాడు అంటున్నాడు. ఆడు మనల్ని మింగలేడు, ఎందుకంటే మనం ఆయన ఏం చేసాం? ఆశ్రయించాం కాబట్టి. వేటగాడు ఊరి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. అందుబట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. రెండోది ఆయన మనకు చేసే మేలు ఏంటంటే ఆయన మనల్ని కాపాడుతాడంటండి. ఎక్కడంటే కొంచెం కిందకి 4వ వచనంలో చూడండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. చాలు ఇక్కడ వరకు ఆలోచిద్దాం. రెక్కలతో కప్పడం ఏంటి, ఇక్కడ డాలు ఏంటి, ఇవన్నీ ఆయన కాపుదల కోసం పలుకుతున్న మాటలు. ఆయన తన రెక్కలతో నిన్ను రెక్కలంటే మామూలు రెక్కలు దేనికుంటాయండి? పక్షికి ఏముంటాయి? రెక్కలు. భక్తుడు ఆ ఇమేజ్ వాడుకుంటున్నాడు అనమాట. ఒక పక్షి తన బిడ్డల్ని ఎలా కాపాడుతుంది? రెక్కలు ఇలా పెట్టేసి చిన్న కోడి పిల్లలు ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తాయి? రెక్కల కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు పెద్ద గెద్ద వచ్చిందనుకోండి, గెద్దొచ్చి పిల్లల్ని ఎదుగుతూ ఉంటుంది, కానీ ఏం చేయలేదు. ఎందుకంటే అవి ఎక్కడున్నాయి? రెక్కల చాటున. పక్షి ఎలాగైతే తన బిడ్డలు రెక్కల చాటును కాపుతుందో, దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని ఏం చేస్తాడు? అంటే దేవుడికి ఏదో రెక్కలు ఉంటాయని అది కాదు దాని అర్థం. ఓకే, దేవుడు ఒక పక్షి కాపాడుతున్నట్టుగా దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? ఆయన అది ఐడియా. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకా చూడండి, రెక్కల కింద నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెము లేదా డాలు అంటే ఏంటో మీకు తెలుసు కదండి. డాల్ అంటే ఏంటి? డాలు. కేడమన్నా డాల్ అన్న ఏంటో తెలుసా? ఇప్పుడు యుద్ధంకి వెళ్ళేవాడికి 2 చేతులు 2 ఉంటాయి. ఒక చేతిలో ఏమో ఖడ్గం ఉంటుంది, కత్తి. రెండో చేతిలో ఏముంటుంది తెలుసా? డాలు. కత్తిని ఒఫెన్సివ్ వెపన్ అంటారు. ఒఫెన్సివ్ అంటే ఎదురు దాడి చేసుకుంటూ అటాక్ చేసుకుంటూ వెళ్తాడనమాట, శత్రువుని కొట్టడానికి. మరి డాలుతో డిఫెన్స్ వెపన్ అంటే. డిఫెన్సివ్ అంటే అవతలోడు మనం కొడతా ఉంటే మనం ఏం చేస్తాం? కాపాడుకుంటాం అనమాట. దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే డాలు, కేడం. సాతాను మనల్ని ఏం చేయలేడు, ఏ మనిషి మనల్ని ఏం చేయలేడు. ఆయనే మనకు ఎలా ఉన్నాడంటే కేడం. దావీదు ఇదే మాటని ఉపయోగించి కీర్తన 3లో అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. ఎందుకయ్యా అంటే యెహోవాయే నాకు ఆశ్రయం, ఆయనే నాకు కేడెముగా ఉన్నాడు. ఆయనే నాకు ఎలా ఉన్నాడు? కేడెముగా ఉన్నాడు అంటున్నాడు అనమాట. బ్యూటిఫుల్. సో దేవుడు మనకి కేడం. ఇక్కడ చూడండి, కేడమని దేన్ని కేడం అంటున్నాడు ఇక్కడ? 4వ వచనం చూడండి చివరిన. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆయన సత్యము కేడెమును డాలునై ఉంది. అంటే కేడముగా డాలుగా పనిచేసేది ఏంటి? సత్యం అంటే దేవుని ఇప్పుడు మీరు ఏం వింటున్నారు? మీరు ఆయన వాక్యం వింటున్నారు అంటే దేవుడు మీ చేతికి ఒకటి ఇచ్చి పంపిస్తున్నాడు. ఏంటి? ఒక డాలర్ ఇచ్చి పంపిస్తున్నాడు అనమాట. సైతాన్ గడు ఏదైనా తలంపు తీసుకొచ్చాడు మిమ్మల్ని, అంటే కృంగదీయాలని చెప్పి ఏదో ఆలోచన తీసుకొస్తున్నాడు అనుకోండి, డాలులా పనిచేసేది ఏదో తెలుసా? ఈ వాక్యమే. మీరు కొంతమంది నాకు సాక్ష్యం చెప్తూ ఉంటారు, ఒకసారి బ్రదర్ మొన్న మీరు చెప్పిన వాక్యం నాకు ఎంత ఉపయోగపడిందండి, ఎంతో కృంగుదల వచ్చిందండి, అలాంటప్పుడు మనసంతా కలత వచ్చేసింది, కానీ ఆ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నానండి, ఎంత ధైర్యం వచ్చిందనండి. అంటే ఆ సత్యమే, ఆ వాక్యమే మీకు కేడెముగా డాల్లాగా పనిచేసింది అనమాట. దేవుడు ఎలాగా కాపాడుతున్నాడంటే రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. అంతేకాకుండా ఆయన సత్యమైన వాక్యాన్ని ఇచ్చి అదే మనకు డాల్లాగా పెడుతున్నాడు అన్నమాట. అందుకోసం వాక్యం చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఆ వాక్యమే మనకు ఎలా ఉంటుందంటే కేడెముగా. ఎలా ఉంటుంది? కేడెముగా, డాలుగా ఉంటుంది. ఇంకా చూడండి, ఎలాంటి ప్రమాదం నుంచి మనల్ని దేవుడు కప్పిస్తాడు. 5వ వచనం అంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నం పాడు చే రోగమునకైనా నువ్వు భయపడకుందు. దేవుడు ఇలా కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు దేనికి భయపడవసలే. ఇక్కడ మీరు గమనిస్తే రాత్రి అంటున్నాడు, పగలు అంటున్నాడు, చీకటి అంటున్నాడు, మధ్యాహ్నం అంటున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు ఇలాగా టైం ఇచ్చాడు చెప్పండి? సాతాను ఏ క్షణం కూడా ఖాళీగా ఉండడు. రాత్రి వస్తాడు, పగలు వస్తాడు, చీకట్లో వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు. ఒకసారి భయాలు పంపిస్తాడు, ఒకసారి బాణాలు పంపిస్తాడట. ఉంది కదా, పగటి వేళ ఎగురు బాణముకై నేను, చీకట్లో సంచరించు తెగులు కానీ, మధ్యాహ్నం పాడు చేయము. వాడి యొక్క ఆయుధాలు అన్నమాట ఇవన్నీ. బాణం అంట. బాణం ఎలా వస్తుందండి?
ఇలా వస్తూ ఉంటుందా మెల్లిగా. నువ్వు కళ్ళు రెప్ప సమక్కమని వచ్చేసి దిగిపోద్ది అనమాట. సాతాను గడు ఒక్కోసారి బాణాల్లో వచ్చేస్తాడంటండి, అగ్ని బాణాలు వేసుకొని వస్తూ ఉంటాడంటండి. అని వాడు ఏం చేయలేడు మనల్ని. ఎందుకు చేయలేడండి అని అంటే, దేవుడే మనకు ఎలా ఉన్నాడు? కేడెముగా ఉన్నాడు. అలాగా మనల్ని కాపాడుతున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా 43:2. యెషయా గ్రంథం 43:2. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండెదను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నుండి నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చిన్నాను, నీకు బదులుగా కూషీలు ఇచ్చినాను. నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనిషిని అప్పగించున్నాను. చూడండి, ఈ మాటల అర్థం ఏంటంటే, జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు. సో మనం ఎందులో దాటుతూ ఉంటామంటండి, జలములో నుండి దాటడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ప్రవాహం. జలమాలు అంటే ఏం చెప్తున్నాను, ప్రవాహంలో మామూలుగా దాటుతూ ఉంటే ప్రవాహం స్పీడ్కి మనం ఏమేమైపోవాలి, కొట్టుకుపోవాలి. కానీ అంటున్నాడు, జలముల్లో నీవు దాటినప్పుడు నేను నీకు తోడై ఉండదును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎందుకంటే పారవు, ఎందుకు మనల్ని ముంచేవు అవి అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు. అగ్ని మధ్య అంటే అర్థం ఏంటి, కష్టాలు గుండా వెళుతున్నప్పుడు కూడా నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలను ఇలా కాల్చవు, జలాల్లోంచి వెళ్తావు, జ్వాలల్లోంచి వెళ్తావు. జ్వాలలు అంటే అగ్నిలోంచి, కానీ అవి ఏవి కూడా నిన్ను తాకవు, అవి నిన్ను తాకవు. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఇదే మాట మనం కీర్తన 91లో కూడా మనం చూస్తున్నాం. భయాలు, బాణాలు, తెగుళ్ళు, రోగాలు. సో ఇప్పుడు చెప్పండి, ప్రపంచం క్షేమమైందా లేకపోతే క్షేమమైందా కాదా? చాలామంది కూడా ప్రపంచం అంతా చాలా మంచిదండి. ఎంత మంచిదంటే అందరూ నా మేలు కోరేవాళ్ళే కాదు. మృగాలు లాంటి మనుషులు ఉంటారు, చుట్టూ సాతాను ఉన్నాడు, వేటగాడు ఉన్నాడు, నిన్ను నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు, భయాలు పంపిస్తాడు, రోగాలు పంపిస్తాడు, బాణాలు వేస్తూ ఉంటాడు, తెగుళ్ళు పంపిస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే దేవుడు నీకు ఆశ్రయంగా ఉండి ఆయన నిన్ను కాపాడుతున్నాడు. సో ఆయన చేసే మేళ్ళు ఏంటండి అంటే, మొదటిది ఆయన వేటగాడి నుంచి మనల్ని తప్పిస్తాడు, రెండోది ఆయన మనల్ని కాపాడుతాడు, మూడోది ఆయన మనల్ని ఘనపరుస్తాడండి. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. చూడండి, కొంచెం కిందకి వెళ్ళి 4వ వచనంలోనే ఉంటుంది. 4 కాదు, కొంచెం ఆశయంగా 14 ఆయన నిన్ను ఘనపరచు అని ఉంటుంది. ఎరిగినవాడు కనుక, ఎక్కడ ఎన్నో వచ్చిన అది 14, సారీ. అతను నన్ను ప్రేమించినవాడు కనుక నేను తప్పించదును, అతను నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. సో దేవుడు మూడోదిగా మనం ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఈ లోకంలో కూడా ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుడు ఎలా ఘనపరుస్తాడండి అంటే, బైబిల్లో మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. యోసేపు ఏం చేశాడు? ఆయన ఘనపరచడా లేదా చెప్పండి? ఒక అన్య దేశంలో ఒక ఖైదీగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, దేవుడు ఘనపరిచాడు ఆయన్ని, రాజుగా చేశాడు ఆయన. రూతు వచ్చినప్పుడు ఒక విధవరాలుగా వచ్చింది, ప్రభుని ఆశ్రయించుకొని, నువ్వే నాకు దిక్కున, ఆయన నాకు ఇంకెవ్వరు లేరు అన్నట్టుగా ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చేసింది. ఆయన ఆశ్రయించింది. ఆమెని ఏ పొలంలోకి అయితే పరిగెరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికే దేవుడు యజమానురాలుగా చేసేసాడు. అంతేకాకుండా ఆమె సంతానంలో నుంచి రక్షకుడు వచ్చాడన్నమాట. సో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. నేను ఈ పాయింట్ ధ్యానిస్తూ ఉంటే నాకు ఒకళ్ళు గుర్తొచ్చారండి. మనం సాధారణంగా అంత ఎక్కువ చదవలేదు ఆ వ్యక్తి గురించి, కానీ దేవుడు ఎలా అంటే ఆయన గణపరచాలనుకుంటే ఎలా గణపరుస్తాడు? ఎవరైనా గెస్ట్ చేయగలరు? ఎవరు ఆ వ్యక్తి? మొర్దెకై. ఎవరండి? మొర్దెకైని ఒకటి చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు? హామాను చంపేద్దామని ఉరికమ్మం కూడా రెడీ చేశాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. ఎందుకంటే ఈయన గారికి నమస్కారం పెట్టలేదట, అందుకోసమని ఉరికమ్మం మొత్తం. కానీ అదేంటో దేవుడు రాజును ప్రేరేపించి హామాను పిలిచి మొర్దెకైని తీసుకెళ్ళి నువ్వు గణపరచు అని చెప్పి ఊరేగించాడట. ఎవరు? హామానే మొర్దెకైని ఊరంతా తిప్పి ఊరేగించాడటండి.
అంటే దేవుడు గణపరచాలంటే శత్రువులను ఉపయోగించుకొని ఆయన మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. శత్రువులు ఎదుట ఆయన మనకు భోజనమును సిద్ధపరుస్తాడు అన్నట్టుగా దేవుడు అందరి ముందు మనల్ని ఏం చేస్తాడండి? గణపరుస్తాడు. దేవుడు మనల్ని గణపరిచే దేవుడు ఆయన. దావీదును కూడా అన్నలందరి ముందు ఏం చేశాడండి? అభిషేకించి రాజుగా చేసి ఘనపరిచాడు. సో దేవుడు మనల్ని ఘనపరిచి ఇవన్నీ ఘనతలు లోకానుసారమైన ఘనతలు కానండి. అల్టిమేట్గా ప్రభు మనకి ఇచ్చే ఘనత ఏదంటే పరలోకం. ఒక దగ్గర ఉంటుంది 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత ఉంటుంది అంటాడు అనమాట. సో పరలోకంలో మనకేముంటుందంటే మెప్పు మహిమ ఘనత. ఎక్కడ చదవండి వచనం? 1 పేతురు 1వ అధ్యాయము, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరిస్థితి ఎక్కడ వస్తుందండి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనతయు కలుగుటకు కారణమగును. 7వ వచనం ఉందండి, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల సిద్ధపరచు కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమను ఘనతయు కలుగుటకు. ఎవరికంటండి మెప్పు మహిమ ఘనత కలుగుతుంది? మీకు అన్నమాట ఉంది చూసారా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు అంటే ఎవరక్కడ? మనకి, రక్షింపబడిన మనకు, శోధనలో నిలిచిన మనకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతాయి. దేవుడు పరలోకులు అంత మహిమ మన కొరకు సిద్ధపరిచి. సో ప్రభు మనల్ని గణపరుస్తాడు. ఈ లోకంలో గణపరుస్తాడు, రేపు ఉదయం పరలోకంలో కూడా మనల్ని గణపరుస్తాడు. ఓసారి మనుషులు మనల్ని గణపరచకపోతే గింజిపోతాం. ఏమండి ఆయన ప్రేరుడు చెప్పలేదండి, నువ్వు పెళ్ళలేదండి, అందరినీ పిలిచాడండి, నేను పెళ్ళలేదు. ఎందుకండి మనుషుల ఘనతలు? ఈవేళ పొగిడినోడే రేపు ఉదయం మనల్ని ఏం చేస్తాడు? తిడతాడు. అంతేనా? మన ముందు పొగుడుతూ ఉంటారు, వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు. ఆ టైపు ఎవరు? మనుషులు. సో మనుషుల ఘనతల కోసం ప్రాకులాడడం అంతకన్నా వెరితనం ఇంకోటి ఏమీ లేదు. నవ్వుకోవాలన్నమాట మనుషుల ఘనతలు చూస్తే. మనం ఒకే ఘనత కోసం ప్రభు అనాలి ఒకరోజు, బలా నమ్మకమైన మంచి దాసుడని. ఆయన నోటి నుంచి ఒక్క మాట అంటే చాలండి మనకు, దానికోసం బతకాలి మనం. అంతే. సబాష్, వెరీ వెల్ డన్ జాన్ సుందర్ అని ఆయన అంటే చాలు, ఆ మాట చాలు. మనుషులు చప్పటి కొట్ట అవసరం లేదు, మెచ్చుకొని పూలదండ ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు మనకి. మనం అలాగే బతకాలి అనమాట. ప్రభు మెచ్చుకుంటే చాలు మనకి. సో ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఘనపరుస్తాడు. అందుబట్టే మనం దేవుని ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. 4వది, మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడంటే. 4వది చూడండి, ఆయన చేసే మేళ్ళు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం. 15వ వచనం, అతను నాకు మొర్ర పెట్టగా ఆయనకి నేనేం చేస్తాను? ఉత్తరం. ఇందాక మనం నేర్చుకున్నాం, ఆయన ఆశ్రయించిన వారిలో ఉండే ఒక లక్షణం ఏంటంటే ఆయనకి ఏం చేస్తారు? మొర్ర పెడతారు. ఆయనే రక్షకుడిని అంగీకరిస్తారు, ఆయన్నే మొర పెడతా ఉంటారు, ఆయన ప్రేమిస్తారు. ఇంకోటి ఏమనుకున్నాం, అతని నామాన్ని ఎరిగి ఉంటారు. ఇలా ఆశ్రయించిన వారు మొర్రపెట్టినప్పుడు అంటండి ఆయన వారికి ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. నిజమే, అనేక సార్లు మనం మన కష్టాల నిమిత్తము, శ్రమల నిమిత్తం, ఆపదల నిమిత్తం మొర్రపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆయన అయితే మన బాధ్యత ఏంటంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలండి? మొరపెట్ట. ఒక్కొక్కసారి మనం మర్చిపోతామండి. నేను ఇంతకుముందు చెప్పాను, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయనకు మనము మొరపెట్టడం అన్నది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఇప్పుడు చూడండి, ఎవరో పెద్ద మినిస్టర్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారండి మీకు. ఏ కష్టం వచ్చినా నాకు ఒకసారి ఫోన్ చేయి, నీ పని నేను చూసుకుంటా అంటే, నిజంగా నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేయట్లేదు అనుకో, నిన్నేమన్నా చెప్పండి? అరే నీకు అంత అవకాశం ఉండే ఆయన దగ్గర, ఆయన అంత ఫోన్ చేయమని చెప్తుంటే, అమ్మో చేస్తాడో లేదో అని చెప్పేసి నువ్వే అనేసుకొని ఆయన అడగట్లేదు అనుకోండి. నీకంటే ఫూల్ ఇంకోళ్ళు ఎవరు లేరన్నమాట. ప్రభు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, నాకు మొర్ర పెట్టమని నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. ఏ కష్టం వచ్చినా సరే, అది ఆత్మీయ కష్టం అవ్వచ్చు, శారీరక కష్టం అవ్వచ్చు, ఆత్మీయ కష్టం అవ్వచ్చు. ఏ కష్టం నిన్ను కృంగదల తీస్తుందో అన్నీ కూడా ఆయన దగ్గర ముందుకు తీసుకెళ్ళిపోతాడు ఆయన.
ముందుకు తీసుకెళ్ళిపోతుంది. నేను మొన్న ఒక మాట అన్నాను, దేవుడు అంటండి మన జీవితంలో కష్టాలు ఒప్పుకుంటాడు, కానీ తప్పించుకునే మార్గం ఇస్తాడట. ఏమిస్తాడైనా ఆ మాట మనం ఎంత ఆదరించాలి. మీరు అనొచ్చు, అంటే తప్పించుకున్న మార్గం అంటే ఏంటండి అని అనొచ్చు. ప్రార్థనే. అన్ని కష్టాలు చుట్టూ ఉన్నాయి, బోల్డ్ అని, ఎటు తప్పించుకోవాలి నీకు అర్థం కావట్లే. కానీ తప్పించుకున్న మార్గం ఒకటేంటంటే దేవుడు పైన కిటికీ తెరిచి ఉంచాడు అనమాట. నాకు మొర్ర పెట్టంతే, నిన్ను బయట తీసుకొచ్చేస్తాను అంటాడు అనమాట. తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. అది ప్రార్థన అండి, అది ప్రార్థన. ప్రార్థన ద్వారే మనం తప్పించుకునే మార్గాన్ని పొందుతాం. 5వది, శ్రమలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. చూడండి Psalm 91లోనే ఎన్నో వచనం, 15వ వచనంలో ఉండదు కదా, శ్రమలో నేను అతనికి ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. యెహోషువ గ్రంథం మనం ధ్యానించాం. ఎంతమంది మీకు జ్ఞాపకం ఉందో? 31st నైట్ 3వ వర్తమానం ఏది మనం నేర్చుకుంది? యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. అందులో కూడానండి యెహోషువ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటంటే ఎదురుగుండా పెద్ద పరిచర్య ఉంది. మోషే ఏమో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించి యెహోషువ చేతిలో పెట్టేసి చనిపోయాడు ఆయన. ఈయనకి అర్థం కావట్లేదు, ఏడ్రా బాబు ఎంతమంది నేను ఎలా తీసుకున్నా, ఆందోళన ఉందన్నమాట. వీళ్ళు నా మాట వింటారా? 40 సంవత్సరాల క్రితమే నన్ను రాళ్ళతో కొడేద్దామని చూశారు వీళ్ళ పిల్లలు, ఇప్పుడేమో నన్ను బతకనిస్తారు వీళ్ళు. అప్పుడు ప్రభు అన్న మాట, మోషేకు తోడైనట్లుగా నేను నీ కూడా ఎలా ఉంటాను? తోడుగా ఉంటాను. అంతే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆ టైంలో. ఇక్కడేమో యోర్దాన్ నదిని ఏం చేశాడు? దేవుడు పాయలు చేశాడు అన్నమాట యెహోషువ టైంలో. ఎరుకో గోడని కూలిపెట్టేట ఆయన చేసాడన్న. మోషేకి తోడుకున్నట్టుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. దేవుడు మనకు కూడా తోడుకుంటాడు. మొన్న ఒక 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాను. ఎబెనేజర్గా దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేసి తోడుకొని తీసుకొచ్చాడు. ఇక మీదట యెహోవా ఈరేగా, ఇక మీదట ఆయనే చూసుకుంటాడు. ఆయనే చూసుకొని ఆయన మన అవసరాలు తీరుస్తూ ముందుకి నడిపిస్తాడు. ఆయనే మనకు తోడుగుండే దేవుడుగా మన స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా చాలా విలువైంది, దీర్ఘాయువు ఆయన ఇస్తాడంటండి. ఎక్కడ రాస్తుందో ఉందో చూడండి, 16వ వచనం చూడండి. దీర్ఘాయువు చేత నేను అతని తృప్తిపరిచేతను, నా రక్షణ అతనికి చూపే. ఇప్పుడు ఈ 6 మేళ్ళు దీర్ఘాయువు అన్న మాట కొంచెం ఆలోచిద్దాం. దీర్ఘాయువు అంటే ఎంత అండి? మామూలుగా మన ఉద్దేశంలో దీర్ఘాయువు 70 years అంటున్నారు కొంతమంది. ఇంకా దీర్ఘాయువు, ఇది చాలా దీర్ఘాయుష్ అండి అంటూ ఉండదు కదా. ఎవరిని మన దృష్టిలో దీర్ఘాయుష్ అంటే ఎంత? 100 సంవత్సరాలు, సెంచరీ. ఎంత దీర్ఘాయుష్ అంటే ఎంత అండి? మామూలుగా యావరేజ్ 70, 80, 90 అంటే మన భాషలో ఏమంటుంది తెలుసా? దీర్ఘాయుష్ అంటాం కదా. దేవుణ్ణి అడిగి, ప్రభా అసలు దీర్ఘాయుష్ అంటే ఏంటి అయినా అని దేవుణ్ణి అడిగాం అనుకోండి, ఆయన అంటాడు ఈ 90, 80 ఈ సంవత్సరాలు నా దృష్టిలో లేనట్టే అని అన్నాడు. ఆవిరితో సమానం అన్నాడు తెలుసా? ఎక్కడ తెలుసా అన్నాడు? ఒక దగ్గర అంటాడు, ఈ నీ 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇవన్నీ కూడా నా దృష్టిలో బెత్తుడంతా అని అన్నాడు. ఎక్కడ అన్నాడు తెలుసా అన్నమాట? కీర్తన 39 చూడండి ఒకసారి. కీర్తన 39, కీర్తన 39 ఎన్నో వచనం అంటే? ఎన్నో వచనం సిస్టర్? 4వ వచనం చదువుదాం. 4, 5 కలిపి చదువు. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టయి ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుచున్నారు. ఆగండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పదాలు చాలా సీరియస్గా మనం ధ్యానించాలి. మనుషుల యొక్క ఆయుష్ గురించి మాట్లాడుతున్న 2 వచనాలు చూడండి జాగ్రత్తగా. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల పరిమాణం ఎంతదో నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకును. మన ఆయువు ఎంత అంటండి? అల్పము, చాలా అల్పము. ఇంకా చూడండి, నా దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా చేసినావు. నా దినముల పరిమాణం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తున్నాడు. దావీదు అంటున్నాడు, తన సంవత్సరం అంటే తన ముసలి కాలంలో రాస్తున్న ఈ కీర్తన అనమాట. తన ఆయుష్కాలం అంతా చూసి అంటున్నాడు, ఇదంతా నీ దృష్టిలో ఎంత? బెత్తుడు అంటే ఎంత అండి? బెత్తుడు అంటే ఇప్పుడు చూడండి, ఈ భాగాన్ని ఏమంటారు? బెత్తుడు అండి అంటారు, అంతేనా? దేవుడు మనమేమో 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 90 సంవత్సరాలు వచ్చేస్తే దీర్ఘాయుష్ అండి అంటే దేవుడు అంటున్నాడు, అది నా దృష్టిలో ఎంత? బెత్తుడు అంతా అంటున్నాడు. ఇంకా చూడండి, ఇంకో మాట ఉపయోగించాడు ఇక్కడ.
నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే అన్నాడు. అంటే ఏంటి, దావీదు ముసల కాలంలో రాస్తూ అంటున్నాడు, నీ దృష్టిలో నేను ఈ బ్రతికిన ఎంతకాలము నేను అనుకుంటున్నాను దీర్ఘాయుష్ అని, నీ దృష్టిలో అది లేనట్టే. లేనట్టే అంటే అర్థం ఏంటంటే ఇన్సిగ్నిఫికెంట్. చూడండి, లెక్కలు చేసిన వాళ్ళకి డెసిమల్ పాయింట్ తర్వాత రాసిన డిజిట్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే అవి ఇన్సిగ్నిఫికెంట్ అండి, అసలు దానికి వాల్యూవే లేదంటారనమాట. అలాగా అసలు లేనట్టే. ఇంకా ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి. అంటే అర్థం ఏంటంటే ఆవిరి. ఊపిరి అంటే ఏంటి, ఆవిరి అంటే ఏంటి, ఆవిరి అంతలో కనిపించి అంతలోనే మాయమైపోద్ది. భక్తుడు అంటున్నాడు ఎంత స్థిరుడైనను. స్థిరుడు అంటే అర్థం ఏంటో తెలుసా, ఆరోగ్యవంతుడు, ఏ అంటే అంటే అనారోగ్యము ఏమాత్రము కూడా లేనట్టి వ్యక్తి, ఫుల్ బాడీ కూడా ఆరోగ్యంగా, జిమ్ బాడీ అనమాట, ఎక్సర్సైజ్లు అవి చేసి బాగా భోజనం చేసినాడు. అలాంటి వాడు ఆయుష్ కూడా దేవుని దృష్టిలో ఎలాంటిదంట అన్నాడు, ఆవిరి. ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నేడ వంటి వారే తిరుగులాడుదురు. చూడండి, మన ఆయుష్ని భక్తుడు ఇక్కడ మనం అనుకున్న దీర్ఘాయుష్ని బెత్తుడితో పోల్చాడు. లేనట్టే అంటున్నాడు, ఊపిరి అంటున్నాడు, ఇంకేమంటున్నాడు, అల్పమైనది అంటున్నాడు, నీడలాంటిది అంటున్నాడు. మరి ఇంతకీ దీర్ఘాయుష్ అంటే ఏంటండి? మనం అనుకున్న ఇంత దీర్ఘాయుషు, మనం అనుకున్న 80, 70, 90, 100 సంవత్సరాలు దేవుని దృష్టిలో లేనట్టే అంటున్నాడు, అల్పమైంది అంటున్నాడు. మరి ఆయన ఇచ్చే దీర్ఘాయుష్ ఏంటి ఇంతకీ? ఇప్పుడు చెప్పండి, దీర్ఘాయుష్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. 80 సంవత్సరాల నిత్య జీవం. నిత్య జీవం, నిత్య జీవం అంటే అసలు మరణము లేని జీవితం అనమాట. దానికోసం మాట్లాడుతున్నాడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వస్తాయి. ఈ లోకంలో బ్రతుకు దినములు అవి బెత్తుడంత జీవితమే, అల్పమైన జీవితమే. కానీ అల్పమైన జీవితంలో దేవుడు కృపా క్షేమాలు నా వెంట ఉంచారు. కానీ చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. సో అది దీర్ఘాయుష్ అంటే. దీర్ఘాయుష్ అంటే భూమి మీద బతికిన 4 సంవత్సరాలు కాదండి, యుగ యుగాలు ఆయనతో బ్రతికే, మరణము లేని శాశ్వతమైన నిత్య జీవం పరలోకంలో ప్రభు మనకు సిద్ధపరిచి ఉంటాడు. పరలోకంలో మరణం ఉంటుందా? మరణం ఉండదు. యుగ యుగాలు మహిమ శరీరంతో ఆయన సన్నిధిలో జీవిస్తాం. దీర్ఘాయుష్ అంటే అది ఆలోచించాలి మనం. ఆ నిత్య జీవం మనకి ఇవ్వడం కోసమే ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందండి అంటే, మనకు నిత్య జీవం లేదు, నిత్య మరణం మనకు ఉంది. మనకేముంది, మన నెత్తి మీద మనం చేసిన పాపాన్ని బట్టి మనకు వచ్చింది ఏంటో తెలుసా? నిత్య మరణం. నిత్య మరణం అంటే ఏంటండి అంటే నరకం. అది కూడా నిత్యం ఉంటాం ఎక్కడ? అగ్నిలో. ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి యేసయ్య వచ్చి ఆ నిత్య శిక్ష అంతా కూడా ఆయన భరించి, ఆయన శిలువలో మన పాపాన్ని కొట్టివేయడం ద్వారా, మనకి ఇచ్చిన క్షమాపణ ద్వారా నిత్య మరణాన్ని తెప్పించుకొని దీర్ఘాయుషు అయిన నిత్య జీవాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది మన ధైర్యం, అది మన భవిష్యత్తు, అది మన నిరీక్షణ. ఎంత గొప్ప సత్యం అండి. ఆయన ఆశ్రయించిన వారికి ఇవి మేళ్ళు, ఇవి మేళ్ళు. విశ్వాసులు అసలు మరణానికి భయపడం. ఎందుకు భయపడం? నిత్య జీవానికి ప్రారంభం అండి. ఇప్పుడు చూడండి, గొంగల పురుగు గూడు కట్టుకొని అరే నేను ఇలాగైపోతున్నాను ఏంటి, కృషించిపోతున్నాను బాధపడదు. ఎందుకు? దానికి ఒక కొత్త జీవితం ప్రారంభం. సీతాకొక జిలుగుజు లాంటి జీవితం తనకి ప్రారంభమవుతుందన్నమాట. అలాగే ఈ లోకంలోంచి, ఈ ప్రయాసం అంతటి నుంచి మరణం టైంలో విశ్రాంతిలోకి మనము ప్రవేశిస్తాం, నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం అనమాట. ఇటర్నల్ లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తాం, పరలోకాన్ని అనుభవిస్తాం. అది ప్రభు మనకు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ఆయన ఆశ్రయించిన వారికి అవండి మేళ్ళు. 6 విషయాలు చెప్పాను. ఏంటంటే చెప్పండి, కమాన్. ఆయన ఆశ్రయించిన వారికి వేటకాని ఊరి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? విడిపిస్తాడు. నిన్ను నన్ను ఈ సంవత్సరం అంతా విడిపించాడు. కొత్త సంవత్సరం అంతా కూడా శత్రు పోరాటం నుంచి మళ్ళీ తప్పిస్తాడు. ఆయన వేటకాని ఊరి నుంచి మళ్ళీ విడిపిస్తాడు. రెండోది, ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. మూడోది, ఆయన నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆయన ఘనపరుస్తాడు. ఈ లోకంలో ఘనపరుస్తాడు, పరలోకంలో కూడా ఆయన నిన్ను నన్ను ఘనపరుస్తాడు ఆయన. నాలుగోది, ఆయన మన వారా ఆలకిస్తాడు. ఐదోది, శ్రమలో మనకు ఎలా ఉంటాడు? ఆయన తోడుగా ఉంటాడు. యెహోషువకు తోడుకున్నాడు, దావీదు తోడుకున్నాడుగా, నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉంటాడు ఆయన. ఆరోది, దీర్ఘాయువు లేదా నిత్య జీవాన్ని, నిత్య పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచి
ఉన్నాడు ఆయన. వీటన్నిటిని బట్టి ప్రభుని ఏం చేద్దాం మనం తెలిసేద్దాం. దయచేసి మోకరించండి.